ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు విహారం. ఈరోజు నేను బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. ముందుగా బీరకాయని శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్క తీసేయాలి. అలానే పూర్తిగా తీసేయకండి, లైట్గా పైన తీస్తే సరిపోతుంది. తర్వాత బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది మీ చాయిస్ అండి, మీ యొక్క స్పైసీనెస్ బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి అదే ప్యాన్లో వేసి బాగా కలపాలండి. ఇవి 3 కలిపి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ బీరకాయ ముక్కలు మగ్గడానికి ఒక 3-4 మినిట్స్ టైం పడుతుందండి. ఫ్రెండ్స్, బీరకాయ రోటి పచ్చడి అనేది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, ఈవెన్ రాగి సంగట్లోకి అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చండి. ఆల్మోస్ట్ మగ్గినట్టు ఉన్నాయండి. కొద్దిగా 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలండి. సో బీరకాయలు ఇలా బాగా మెత్తగా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు రోట్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసుకొని బాగా మెత్తగా పొడిగా రుబ్బుకోవాలండి. దంచుకోవాలి. ఇలా బాగా దంచుకున్న తర్వాత దీంట్లోనే ఎండుమిరపకాయలు అంటే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఎండుమిరపకాయలను వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. సో ఇది దంచుకోవడానికి అయితే కొంత టైం పడుతుంది. ఫ్రెండ్స్, మీరు చిన్నప్పుడు రోటి పచ్చడి ఎంజాయ్ చేశారా? నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. ఈవెన్ మా అమ్మ దంచుతుంటే రోటి పచ్చడి కంప్లీట్ అయ్యే వరకు దంచి పూర్తిగా మెదిగే వరకు పక్కన కూర్చొని టేస్ట్ కోసం ఎంజాయ్ చేసేవాళ్ళమండి. సో ఆల్మోస్ట్ మెదుగుతుంది. కొద్దిగా సాల్ట్, చింతపండు వేసుకోవాలండి. వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఇప్పట్లో గ్రైండరు, మిక్సీలు తప్ప ఎక్కడున్నాయండి రోటి పచ్చళ్ళు. కానీ ఒకసారి టేస్ట్ చేయండి. రోటి పచ్చడిలో ఉన్న టేస్ట్ మీకు మిక్సీల్లో రాదు, గ్రైండర్లో రాదు. సో ఆల్మోస్ట్ మెత్తగా రుబ్బిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కలను ఒక చిన్న ప్లేట్లో ఉంచుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేస్తామండి. పోపు దినుసులు అంటే తెలిసిందే కదండి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఈ 4 వేసి బాగా మరగాలండి. పచ్చళ్ళకి పోపులోనే ఉంటుందండి. పోపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని మాడకుండా మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. పోపులోనే టేస్ట్ ఉంటుందండి పచ్చడికి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు చిటిపెట్లు ఆడిన తర్వాత అందులో సన్నగా తరిగి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇవి మగ్గడానికి టైం పడుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ పచ్చడి నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో బాగా ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంకొద్దిసేపు పడుతుందండి. నేను ఆయిల్ తక్కువగా వేస్తానండి, మీరు చూసి మరీ తక్కువ వేసింది అనుకోకండి. ఇప్పుడు అంతా వేసిన తర్వాత పచ్చడిలోకి మనం ఈ పోపుని వేసేసుకుంటామండి. సో ఈ పోపుని కొత్తిమీరతో గార్నిష్ చేసి బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూసినందుకు. సో మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకొని బీరకాయ రోటి పచ్చడి టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.